వైసీపీ ఆవిర్భావం నుంచి దళితులు బలహీన వర్గాల సమస్యలపై పోరాడుతూనే ఉందన్నారు ఎమ్మెల్సీ లేల్లా అప్పిరెడ్డి. విజయవాడ నడిబొడ్డున డాక్టర్ బిఆర్ అంబేద్కర్ విగ్రహాన్ని జగన్ ఏర్పాటు చేశారన్నారు. చంద్రబాబు కనీసం అక్కడకు వెళ్లి ఆ మహనీయుడికి నివాళులర్పించలేదన్నారు. వైసీపీ ఎస్సీ విభాగానికి చెందిన బాధ్యతలు ఉన్నాయని, మిగిలిన విభాగాల కంటే మీ విభాగం ద్వారా పార్టీ గలాన్ని విస్తృతంగా ప్రజల్లోకి తీసుకెళ్లాలని సూచించారు. కూటమి ప్రభుత్వం అబద్దాలను తిప్పికొట్టేలా సిద్ధంగా ఉండాలని, మరింత కష్టపడి పార్టీ లైన్ను విస్తృతంగా ప్రజల్లోకి తీసుకెళ్లాలని అన్నారు. రెడ్డి గారు ఆంధ్ర రాష్ట్ర నడిబొడ్డున విజయవాడలో కళ్ళెత్తి తలెత్తి పైకి చూడాలా, ఆ విగ్రహాన్ని చూడాలంటే, అంబేద్కర్ గారిని చూడాలంటే సూర్యుడిని చూసే పరిస్థితుల్లో అందరూ కూడా తల ఎత్తి చూసే అటువంటి విగ్రహాన్ని రాష్ట్ర నడిబొడ్డున నిర్మిస్తే ఆ విగ్రహానికి దండ వేయటానికి, కనీసం ఆ విగ్రహానికి దగ్గరగా పోవటానికి కూడా మనసు అంగీకరించని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఉన్నటువంటి పరిస్థితులు. ఈరోజు ప్రత్యేకంగా మీ గొంతు, మీ గళాలను విప్పి ఈ రాష్ట్రంలో జరుగుతున్నటువంటి అన్యాయాలపైన స్పందించాలని చెప్పడం కోసం ఈరోజు ఈ సమావేశాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. మీ నాయకత్వంలో మరింత మందిని తయారు చేసే కార్యక్రమానికి మీరు శ్రీకారం చుట్టాలా. ఈ శ్రీకారం చుట్టే పరిస్థితుల్లో కూడా మీరు ఏ విధంగా ఇవాళ చిరునవ్వుతో ఈ సమావేశానికి వచ్చారో, మీరు మాట్లాడే ప్రతి మాట కూడా, ఎందుకంటే ఇవాళ మనకు ఎదురుగా ఉన్నది మామూలు మనుషులు కాదు, రాక్షసులు ఉన్నారు. రాక్షసుల సమూహం ఉంది మన ఎదురుగా. ఆ రాక్షస సమూహానికి కూడా ఈనాడు, ఆంధ్రజ్యోతి, ఈటీవీ, ఏబిఎన్, టీవీ5 లాంటి ఎలక్ట్రానిక్ మీడియా తోడుగా ఉన్నటువంటి పరిస్థితి.